హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన ఛానల్లో నా డీ క్రాఫ్ట్ వచ్చేసి రీసైక్లింగ్ లిప్ బామ్ అనమాట. సో ఇందులో ఈ లిప్ బామ్ విరిగిపోయింది, దాన్ని అలాగే ఇంకా వాడకుండా ఉన్న లిప్స్టిక్స్ని వేసి నేను ఫ్రెష్గా ఒక కొత్త లిప్ బామ్ని అయితే యూస్ చేశాను. సో దీంట్లో అయితే మనకి లిప్స్టిక్ లాగా కలర్ వచ్చేయడం అది ఏమీ లేదు. నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను అది. దీనికోసం ఫస్ట్ ఏం చేశానంటే, ఏవైతే వాడకుండా ఉన్నామో ఆ లిప్స్టిక్స్ని లిప్ బామ్స్ని ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి తీసుకొని దానిలోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వ్యాజిలైన్ కూడా తీసుకున్నాను. సో ఇది అన్ఫ్లవర్డ్ వ్యాజిలైన్ వాడాను నేను, ఎందుకంటే ఫ్లవర్డ్ వ్యాజిలైన్ తీసుకుంటే లిప్స్ ఒక్కొక్కసారి ఇచ్చింగ్ వస్తూ ఉంటాయి అన్నమాట, లేదంటే చిట్టపట్లాడుతూ ఉంటుంది. సో ఎటువంటి ఫ్లేవర్ లేని ప్లెయిన్ వ్యాజిలైన్ని వాడుతున్నాను నేను. ఇక్కడ నేను వచ్చేసి ఇమామి వ్యాజిలైన్ అయితే యూజ్ చేశాను. సో దీన్ని వేడివేడి నీళ్ళల్లో ఇలాగ బౌల్ పెట్టి చెంచాతో తిప్పితే ఉంటే కనుక అది మొత్తం అలా కరిగిపోతుంది. అప్పుడు దాంట్లో ఒక 2 to 3 టీ స్పూన్స్ మంచి కొబ్బరి నూనె వేసుకోవాలన్నమాట. సో ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది మనకు మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలా లేదు అంటే కనుక ఆయిల్ మిల్లుకి వెళ్తే కనుక వాళ్ళు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని అడిగితే అది ఇచ్చేస్తారు. వాటన్నింటినీ బాగా కలిపెట్టేసిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే, ఆ మౌల్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ రీసైకిల్ చేసిన లిప్స్టిక్ మౌల్డ్స్, లేదంటే మన ఇంట్లో పాడైపోయిన జ్యువెలరీ బాక్సెస్ కానీ స్టీల్ బాక్సెస్ కానీ వాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 hours పెట్టుకోవాలి. అంతేనండి, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. సో చూసారా మీరు ఎంత గట్టిగా ఉందో అది. మీరు చూస్తే కనుక జస్ట్ పాముకుంటే సరిపోతుంది, చేతితో అప్లై చేసుకుంటే. మీరు చూస్తే కనుక కలర్ కూడా పెద్దగా ఏం రాలేదు, లిప్స్టిక్ కలర్ లాగా. సో అది జస్ట్ లిప్ బామ్ లాగే ఉందన్నమాట. సమ్మర్ కానీ వింటర్ కానీ పెదాలు ఎండిపోతూ ఉంటే చక్కగా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తున్నాను నా హ్యాండ్ బ్యాక్ కూడా అప్లై చేసి. సో చూస్తే కనుక మీకు అందులో మీకు ఏ కలర్ షేడ్ అయితే రాలేదంటే, లిప్స్టిక్ వేసాం కాబట్టి అది లిప్స్టిక్ లాగా వెర్రిగా కలర్ వచ్చేస్తుందేమో అని, అలా ఏమీ రాలేదు. అలా రాకుండా మళ్ళీ మనం లిప్ బామ్ని రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏదైతే బౌల్లో మిగిలిపోయిందో లెఫ్ట్ ఓవర్ దాంట్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని కూడా ఫ్రీజ్ పెట్టేసుకుని వాడేసుకోవచ్చు, లేదంటే క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.